దీప కార్తీక్ దగ్గరికి వచ్చి, "ఏంటి బాబు ఈ పరిస్థితి ఇలా వచ్చింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "నాకు అర్థం కావటం లేదు దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "మీ నాన్నగారు ఇలా చేయడం వల్ల మీ అమ్మగారితో ఎందుకు మీ తాతయ్య గారు ఇలా తెగదింపులు చేసుకున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మీ పెళ్లి, జ్యోత్స్న పెళ్లి కూడా ఇలా ఆగిపోతుందని నేను అస్సలు అనుకోలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "నాకు అదే అర్థం కాలేదు దీప. మా తాతయ్య, మామయ్య వాళ్ళు ఇంటికి వచ్చి అలా మాట్లాడిన తర్వాత అక్కడే అడిగేద్దాం అనుకున్నాను. కానీ అమ్మ ఉంది అని కొంచెం ఆలోచించాను. అందుకే ఇప్పుడు అడిగేయడానికే ఇక్కడికి వచ్చాను. అయినా మా నాన్నగారు తప్పు చేస్తే మా అమ్మది ఏముంది అందులో తప్పు? మా అమ్మ ఏదో నేరం చేసినట్లు మా అమ్మతో తెగదెంపులు చేసుకున్నారు. ఎందుకో అని అడగడానికే వచ్చాను దీప ఇప్పుడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "మీరు గొడవ పడొద్దు బాబు. మామూలుగా నెమ్మదిగా అడగండి అంతే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "నేను గొడవ పడడానికి రాలేదు దీప. మా అమ్మని ఎందుకు ఇలా అన్యాయంగా వదిలేశారు అని చెప్పడానికే, అడగడానికే వచ్చాను ఇక్కడికి. అయినా మా అమ్మ ఏం నేరం చేసిందని మా అమ్మ మీద ఇంత కోపంగా పెంచుకుంటున్నారు? ఇదంతా చేసింది మా నాన్న కదా! మా నాన్న మీద కోప్పడాలి. అంతేకాని మా అమ్మని దూరంగా పెట్టడం ఏంటి దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "అవును బాబు, మీ తాతగారు ఇలా చేయడం మంచిది కాదు. ఇలా చేస్తున్నారు కానీ నాకు నచ్చటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అదే అడగడానికి వస్తున్నాను దీప. తర్వాత ఎప్పుడో అడిగితే మళ్ళీ అవ్వదు. అందుకే ఇప్పుడే వెంటనే అడిగేస్తే చాలా మంచిదని నేను ఇక్కడికి వచ్చాను. సరే దీప, మా తాతయ్య వాళ్ళని అడిగేసి వస్తాను" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.